హాయ్ అండి. వెల్కమ్ టు రంగుల చిలక టేల్స్. ఈరోజు అయితే మా అబ్బాయి వాళ్ళ స్కూల్‌లో రంగోలీ కాంపిటీషన్ అయితే నడిచింది. రంగోలీ కాంపిటీషన్ అనగానే ముగ్గులు నార్మల్‌గా ర చుక్కలతో, డిజైన్స్‌తో వేసేయడం కాదండి. ఒక డిఫరెంట్ థీమ్ అయితే పెట్టారు వాళ్ళు. అదేంటంటే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అనేది. సో, నాకు ఫస్ట్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అంటే వీటిని ఎలా వేయాలి అనేది అనుకున్నాను. సో, నేను నాకు నచ్చినట్టుగా అంటే నా ఐడియాతో నేను నార్మల్‌గా అన్ని గోల్స్ వచ్చేటట్టయితే వేశాను. అది ఎలా వేశాననేది మీరైతే వీడియోలో చూద్దురు. అండ్ ఈవెన్ అందరూ ఎలా పార్టిసిపేషన్ చేశారు కదా! అందరూ ఎలా వేశారు, అలా అన్నీ ఈ వీడియోలో చూడొచ్చు మీరు. అందరూ క్రియేటర్సేనండి. ఎంత బాగా క్రియేటివిటీ ఉందంటే అండ్ ఈవెన్ నేను చెప్పాలన్నా నేను కూడా అంత బాగా ఏస్తానని అనుకోలేదు. ఎందుకంటే నేను ముగ్గు రోజు అయితే వేయను. ఇంటి దగ్గర అత్తయ్య వేస్తా ఉంటారు. ఎప్పుడో పండక్కి అది ఈవెన్ నేను సంక్రాంతికి ఒక్కటే బాగా ఆ కలర్స్ అది వేసి బాగా వేస్తా ఉంటాను. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పటికి 3 టైమ్స్ ఇలా కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడం. ఒకటి నా కాలేజ్ డేస్‌లో వేశాను. సెకండ్ వచ్చేసి నేను వర్క్‌లో ఉన్నప్పుడు ఆఫీస్‌లో వేశాను. థర్డ్ వచ్చేసి ఇప్పుడు మా అబ్బాయి ద్వారా వాళ్ళ స్కూల్‌లో మదర్స్‌కి కాంపిటీషన్ ఉంటే నేను పార్టిసిపేట్ చేశాను. సో, మీరిప్పుడు ఏమేమి వేశాము, ఎలా వేశాము చూసేయండి. అండ్ ఈవెన్ నేను కూడా ఎలా ఏసానో నాకైతే కొంచెం కామెంట్‌లో చెప్పేయండి. వాళ్ళైతే నాకొక మర్చిపోలేనిది ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు. అదేంటో చూపిస్తాను మీకు. అసలందరూ ఎంత ఏసారంటే నిజంగా వాళ్ళు వీళ్ళని కాదు అందరూ ఏసారు. కానీ దాంట్లో కూడా ది బెస్ట్ అని ఉంటుంది కదా! ఎవరెవరు ఫస్ట్ వచ్చారు, సెకండ్ వచ్చారు, థర్డ్ వచ్చారు ఇవి కూడా చూపిస్తాను. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈవెన్ ఇలాగా మా పిల్లల నుంచి పార్టిసిపేషన్ చేయడము. ఇంకొకటి మా అబ్బాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను వెళ్ళి ఇలా పార్టిసిపేషన్ చేసినందుకు. ఇదైతే ప్రోగ్రామ్‌కి ఇనాగరేషన్ చేసేసారు. తర్వాత వాళ్ళు టైమ్ ఇచ్చారు 1 ½ అవర్ అని. ఎవరి డిజైన్స్ వాళ్ళు చాక్ పీస్‌తో వేయడం అయితే మేము మొదలుపెట్టేసాము. చూడండి ఎవరి హడావిడిలో వాళ్ళైతే ఉన్నారు. అండ్ ఇలా 2 ఫ్లోర్స్ అయితే సెట్ చేశారన్నమాట. మేముండింది గ్రౌండ్ ఫ్లోరు. ఇంకొక ఫ్లోర్‌లో ఇంకొక రూమ్‌లో కూడా వేశారు. సో, ఇలా అయితే వేశాము. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ అంటే ఐక్యరాజ్య సమితి 17 గోల్స్ అయితే పెట్టుకుంది. దాంట్లో ఏంటంటే భూమిని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి మంచి జీవితాన్ని, అలానే మంచి భవిష్యత్తుని అందించాలనేదే ముఖ్య ఉద్దేశ్యం అనమాట. సో, నాకు ఏ ఒక్క గోల్‌ని వదలాలనిపియలేదు. అందుకే నేను మెయిన్ నా కాన్సెప్ట్ వచ్చేసి ఎర్త్‌ని అంటే భూమిని కన్ను గుడ్డులాగా, అలానే పైన, కింద మన చేతులతో గుడ్డుని పట్టుకున్నట్టు కంటి రెప్పలాగా వేశాను. చుట్టూరు 17 గోల్స్‌ని నేను ఫ్లవర్‌లా అయితే వేశాను. అండ్ వాటి గురించి అయితే నార్మల్‌గా క్యాప్షన్ అయితే రాశాను. నాకిక్కడ మెయిన్ ఏంటంటే నేను రాసిన టైటిల్ "ಭೂಮಿ ನಮ್ಮ ಕಣ್ಣು ಭವಿಷ್ಯ ನಮ್ಮ ದೃಷ್ಟಿ ಭೂಮಿಯನ್ನು ಕಾಪಾಡೋಣ ಭವಿಷ್ಯವನ್ನು ಉಳಿಸೋಣ" అంటే భూమి కన్ను లాంటిది, భవిష్యత్తు చూపు లాంటిది. మనము భూమిని కాపాడుకుంటే భవిష్యత్తును కూడా కాపాడుకుంటాము అని అర్థం మాట. అందుకని నేను ఈ థీమ్‌తో నేను నా మైండ్‌లో ఏదైతే తట్టిందో నేను అలా వేసేసాను. ఇక్కడ నేను రాసింది చూడండి. భూమి నమ్మ కన్ను, భవిష్య నమ్మ దృష్టి. నేను కన్నడ కూడా ఈ మధ్య రాసి చానా రోజులైంది. కానీ చాలా బాగానే రాసాను. ఎంత లెక్కపెట్టి వేసినా 14థ్ గోల్ అయితే నేను మిస్ అయింది. అందుకే కింద వేశాను. ఎవరు బిజీలో వాళ్ళైతే ఉన్నారు. కాకపోతే మంచిగా రంగోలి వేస్తున్నప్పుడు సాంగ్స్ అయితే పెట్టారు. కానీ ఎవరికి వినిపిస్తాయి ఆ టైంలో సాంగ్స్ వినేకి కూడా. అస్సల ఎవ్వరు బిజీ అయితే వాళ్ళున్నారు. ఆ సాంగ్స్ కూడా ఏం పెట్టారో, ఏం లేదో, ఆ మ్యూజిక్ ఏమీ వినలేదు మేమైతే. అంత అంటే ఆ టైము ఆ ముగ్గుల్లోనే పడిపోయారు ఎవరిది వాళ్ళు. ఇప్పుడు పైనుంచయితే చూపిస్తున్నాను. మా ఫ్లోర్ అంటే మేము గ్రౌండ్ ఫ్లోర్‌లో కదా! వేసింది ఎలా ఉంది, ఏంటి అనేది. అందరి రంగోలి ఒక్కొక్కటిగా చూసేద్దాము. ఇదైతే థర్డ్ ప్రైజ్ వచ్చింది. కరప్షన్ గురించి చేశారావిడ. చూడండి ఎవరి టాలెంట్ వాళ్ళది ఎంత డిఫరెంట్‌గా వేశారో రంగోలీని. ఇది నాది. ఇంకా టైం మిగిలితే నేను పక్కన ఫ్లాగ్ కూడా వేశాను. ఇంకా ఇదైతే తను చాలా క్లియర్‌గా, నీట్‌గా వేసిందసల. ఈ అమ్మాయేమో స్టాప్ వయలెన్స్ అని వేసింది. గివ్ జస్టిస్ ఫర్ హర్ అనేసి అమ్మాయి గురించయితే వేసింది. నెక్స్ట్ ఒక్కొక్కటిగా అలా అన్నీ చూసుకుంటా వెళ్ళానమాట. నేను వేసేసాక నెక్స్ట్ అంతా ఇలా వీడియో తీసుకున్నాను. అంటే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి థీమ్ తీసుకొని వేశారు. అంటే ఒక్కొక్క గోల్‌ని తీసుకొని అయితే వివరించారు. చాలా చేశారు. ఎవరి ఐడియాలజీ వాళ్ళది కదా! ఎంత అనిపించిందో.
ఈ రంగోలి ఉంది కదా! ఇదే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ అమ్మాయి చాలా ఏసింది అసలా. రావడమే ఆ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్‌గా వచ్చింది. చాలా తన థీము అంతా బావుంది. అందరూ నిజంగా చాలా ఏశారు. ఎవ్వరి టాలెంట్ వాళ్ళు ఉపయోగించేశారసలా. ఇదైతే పైన ఫ్లోర్‌లో వీళ్ళు కూడా ఒక్కొక్క గోల్‌ని ఒక్కొక్క థీమ్‌లా చాలా ఏశారు. ఇది సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇది కలర్స్ అవి కూడా చాలా ఎలివేట్ చేశారు ఆవిడ కూడా. ఇవన్నీ చూడండి ఎంత ఏశారో, ఎవరి టాలెంట్ వాళ్ళు ఎంత ఉపయోగించారో. చూడ్డానికైతే చాలా అనిపిచ్చింది అసలు. ఇదిగోండి నాకైతే ఇది ఇచ్చారు పార్టిసిపేట్ చేసినందుకు. నాకైతే చాలా నచ్చింది. నేనైతే ఈ పువ్వు శుక్రవారం లోపల పూసేయాలి, మా దేవుడికి పెట్టేయాలి అనేసి నేనైతే ఫిక్స్ అయిపోయాను. పూస్తుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ పూసేయమ్మా. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే రంగుల చిలక టేల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.